నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా గో బ్యాక్ మార్వాడ్ అని, ఓట్ చోర్ అని, రోహింగ్యాలని, మార్వాడ్ అని, నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని, తెలంగాణ అని, ఆంధ్ర అని వీటిపైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. వీటిపైన మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాధు పరిషత్ దానికి సంబంధించిన ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న ఆల్రెడీ మనం అంబా భవాని గుడికి వెళ్ళినాం. 52 సంవత్సరాల చరిత్ర గల గుడి దగ్గర కూడా మనం అంబా భవానీని మాతను దర్శించుకున్నాం. అక్కడ ఒక ఎకరంలో అంబా భవాని ఆశ్రమం ఉంది, ఆ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి కూడా స్వామీజీ చూస్తాడు. స్వామీజీ ఇలా ఎక్కడ చూసినా తెలంగాణలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా పాపులారిటీ ఉన్న స్వామీజీ శంకర్ స్వామీజీ మరి హైదరాబాద్కి వచ్చిండే ఒక పని మీద మన కలిసిండు. స్వామీజీని అడుగుదాం. స్వామీజీ నమస్తే. నమస్తే అండి. నమస్తే స్వామీజీ. ఇప్పుడు మీరు చాలా బిజీ ఉంటారు, అయినప్పుడు కూడా మీరు కొంత పొలిటికల్గా కొంత పేపర్ చదవడము, చూడడం, తెలుసుకోవడం చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా గో బ్యాక్ మార్వాడి అని ఒక ఇష్యూ నడుస్తుంది. మీరు ఎటువైపు ఉంటారు? గో బ్యాక్ మార్వాడి వైపు ఉంటారా, తెలంగాణ వైపు ఉంటారా? అసలు మీ ఐడియాలజీ ఏంది? మీరు ఒక స్వామిగా. నేను పుట్టింది తెలంగాణలో, నాకు తెలంగాణ ప్రజలు కావాలి. కానీ తెలంగాణలో ఎక్కడ పుట్టారు? నాది వికారాబాద్ జిల్లా తాండ్ర నియోజకవర్గం, దామర్చెడు గ్రామం. నాకు తెలంగాణ ప్రజలు కావాలి, దాంతోపాటు నాకు హిందువులు కావాలి. ఇక్కడ పుట్టిన వాళ్ళు హిందువులే, నేను హిందూ మతంలో పుట్టాను. మార్వాడీలు ఏం వేరే అన్న మతస్థులు గారు కదా, వాళ్ళు హిందువులే. మిగతా విషయాలకు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు హిందువులే. ఈ భారతదేశంలో ప్రజాస్వామిక దేశం ఇది. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు, దానికి ఎవరు అడ్డు చెప్పరు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకోవడం ఉత్తమం. మరి మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు కదా, మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటారు, రేపు గుజరాతీ గో బ్యాక్ అంటారు, ఎల్లుండి రాజస్థానీ గో బ్యాక్ అంటారు, ఎల్లుండి ఆంధ్ర గో బ్యాక్ ఆల్రెడీ అనేసారు. ఇంతకుముందు ఆంధ్ర గో బ్యాక్ అనేసినాం. ఇవన్నీ అనుకుంటూ పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది? దీనికి ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి కుట్ర వల్ల చిట్ట చివరికి ఏం జరుగుతా అంటే, హిందువులారా భారతదేశాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి చేస్తారు. హిందూ గో బ్యాక్ అనే, హిందూ గో బ్యాక్ కాదు, హిందూ గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా అంటారు. మరి ఎడుకోవాలి? ప్రపంచంలో ఒక హిందువులకు ఒక దేశం అంటూ ఉందా? ఏదన్నా ప్రపంచంలో ఉన్నటువంటి ఏమంటారు మత ప్రాతిపదికన విడగొట్టినటువంటి భారతదేశాన్ని ఒక పక్కన పాకిస్తాన్ ఏమో పశ్చిమ పాకిస్తాన్ అయిపోయింది, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోయింది. మొన్న బంగ్లాదేశ్లో తన్ని ధర్మేశ్వరి హిందువులను ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయండి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మహిళల మీద దురాగతాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగితే ఎక్కడ వెళ్ళాలి? కాబట్టి ఈరోజు మార్వాడి గోబ్యాక్ అంటారు, రేపు రాజస్థానీ గోబ్యాక్ అంటారు, రాబోయే రోజుల్లో హిందువులు గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా అని కూడా అంటారు. కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంది? ఇట్లాంటి నెరేటివ్స్ని ప్రచారం చేయనీయకుండా, సరే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కోల్పోకుండా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఉంటారు. నాకు ఫోన్ చేస్తారు సార్, తాండూరు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి, నబీ అని ఉంది పేరు. అన్న, మేము మార్వాడి వాళ్ళు ఇచ్చిన ధరకు కొబ్బరి నూనె ఇవ్వలేకపోతున్నామన్నా, వాళ్ళు కూడా అదే కొబ్బరి నూనె అమ్ముతున్నారు, మేము అదే కొబ్బరి నూనె అమ్ముతున్నాం, మాకంటే 10 రూపాయలు తక్కువకి ఇవ్వడం వల్ల అందరూ ఆడికే పోతున్నారు అని అంటున్నారు. మరి మన వాళ్ళు కూడా అంటే మన వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే బల్క్గా ఒక ప్రాంతం నుంచి వాళ్ళు డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంటాయి, వారి నుంచి డైరెక్ట్గా తీసుకొని మనకు అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి తక్కువ ధర వస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇబ్బంది జరుగుతుంది. మరి మన వాళ్ళు కూడా వృత్తిలో పెట్టుకోవాలంటే కొంతమంది మన వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి, పనిలో పెట్టుకోవడం, పనిలో ఒక లక్షణం నేర్పించాలి, అప్పుడే దానికి అనుకూలంగా ఉంటుంది. అవన్నీ లేనప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంటాయి కదా. మరి మార్వాడి గో బ్యాక్ అంటున్నారు కానీ రోహింగ్యా గో బ్యాక్ అంటున్నారా? అనట్లేరు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో మార్వాడీల కంటే ఎక్కువ బీహారీలు పనిచేస్తున్నారు, రోహింగ్యాలు పనిచేస్తారు. ఏ కర్మాగారం చూసినా, ఏ కార్యాలయం చూసినా, ఎక్కడ పనిచేసినా, ఇసుక బట్టి చూసినా, ఆఖరికి వరి నాట్ల కాడికి వెళ్ళి బీహార్ నుండి వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. మరి బీహారీ గో బ్యాక్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కుల వృత్తులకు, లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, రోబోర్ వాళ్ళకు పని దొరకపోతుంది కదా. మన వాళ్ళు 500 కూలి వస్తే వాళ్ళు 200 వచ్చి పని చేసిపోతున్నారు. మరి లోకల్ వాళ్ళకి పని దొరకలేదు కదా. కాబట్టి బీహారీ గో బ్యాక్ ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి. ఒకవేళ బీహారీ గో బ్యాక్ అంటారంటే రాబోయే రోజుల్లో అక్కడ బీహార్లో వీళ్ళని తల్లి తరుముతారు, అక్కడ వ్యతిరేక ప్రచారం అవుతుంది. కాబట్టి బీహారీ గో బ్యాక్ అన్నారు. ఇంకా రోహింగ్యా గో బ్యాక్ అన్నారు.
ఎందుకంటే రోహింగ్యాలు వీళ్ళకి ఓటు బ్యాంక్. ప్రతిపక్షాలు ఏవైతే గగ్గోలు పెడుతున్నాయి కదా, వీళ్ళకంతా రోహింగ్యా గో బ్యాక్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకంతా ఓటు బ్యాంక్. ముఖ్యంగా రోహింగ్యాల వల్ల ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది అంటే ముస్లిం సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. అందరూ బయటికి వెళ్ళి మా మతం వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు. రోహింగ్యాలు రావడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందండి? మీరు చెప్పాలి సమాజానికి. ఎందుకంటే ముస్లింలకే ఎక్కువ నష్టం జరుగుతుంది. అది ఎట్లాగంటారా, వారు బీహార్కి వస్తారు, బీహార్ త్రూ నుంచి హైదరాబాద్ వస్తారు, వివిధ రాష్ట్రాలకు, అక్కడ కిసాన్ గంజ్ నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. ఇట్లా వచ్చినప్పుడు వారి దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండదు, ఒక రేషన్ కార్డు ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొత్తగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏర్పాటు చేసుకొని వస్తారు. కిసాన్ గంజ్లో అక్కడ బీహార్లో సృష్టించుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని వస్తున్నారు. ఒక్కొక్కరి ఇంటి మీద 300 ఓటర్ కార్డులు కూడా ఇదే హైదరాబాద్లో. మన ఎవరు అసదుద్దీన్ ఓవైసీ మన ఎంపీ గారి అడ్రస్ల మీద, వారి అంత మహానుభావులు మన ఏరియాలో. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే వారికి ఇక్కడ రాగానే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ముస్లింలు ఉన్న వాళ్ళకి ఏదో ఒక సబ్సిడీ వచ్చి ఉంటుంది పథకం. ఇక్కడ వీరికి వచ్చేవరకు వీరికి ఎటువంటి వాహనం ఉండదు, బండ్లు ఉండయి, వీరి పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉండవు. కాబట్టి ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే రోహింగ్యాలకు ఇస్తారు. అవును, అంటే మరి ఇంకెవరికి ఇస్తారంటే ఇప్పుడు మన మీద బైక్ ఉంటే మనకి ఇల్లు వస్తలేదు, కారు ఉంటే ఇస్తలేదు, మరి వాళ్ళ పేరు మీద ఏమైనా ఉంటాయా? ఏముండవు. అట్లా ఉండడం వల్ల ఏమంటే మొదటి ప్రాధాన్యత వాళ్ళకు వస్తుంది. మా నిజమైన స్థానిక ముస్లింలకు ఎలాంటి పథకాలు వస్తలేవు. నేను స్వయంగా ఒక ముస్లిం ఆధార్ సెంటర్ వ్యక్తి నడుపుతాడు, ఆయనకు అడిగిన, ఆయన అడిగితే అంటున్నాడు, అన్న నేను ముస్లిం రోహింగ్యాలే కొట్టుడే బంద్ చేసిన. ఇంత దుర్మార్గం జరుగుతుంటే మేము నిజమైన స్థానిక ముస్లిం మేము నష్టపోతున్నాం అంటారు. ఇప్పుడు వారు పనిచేయడం వల్ల ఇక్కడ 300-400 పనిచేసినటువంటి ముస్లింలు, నిజమైన స్థానిక ముస్లింలకు వీళ్ళు 100 రూపాయలకు వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు రోహింగ్యాలు ఏ దేశం నుంచి వచ్చారు? ఎక్కువ బర్మా, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. వచ్చే వరకు అక్కడ తన్ని ధర్మీరు, ఇక్కడ లోకల్ అక్కడ ఇబ్బంది అవుతుందని అక్కడ తన్ని ధర్మితే వాళ్ళంతా వచ్చి అక్కడ కూడా ఇదే పని, అత్యాచారాలు, మహిళల పైన అత్యాచారాలు, క్రూరములు. వాళ్ళు దోపిడీ చేస్తారా? క్రూర ముగాలు మనుషులు అంటే అవి క్రూర ముగాలు. రోహింగ్యాలు వాళ్ళకి వావి వరుసలు కానీ ఇట్లాంటి మంచి చెడు ఏందనే దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చేసుకుంటూ మరి 100 రూపాయలు కూడా పనిచేస్తారు. అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు కూడా ఉపాధి కోల్పోతారు. మరి దాని గురించి ఆలోచన చేస్తలేరు. మరి ముస్లింల నుంచి మరి వ్యతిరేకత, మరి నిరసన ధర్నాలు ఏం చేస్తలేరు కదా? అది వాళ్ళకి తెలిసేసే సమయం. ఏ రోజైనా ఈ భారతదేశం ముస్లిం గజ్వా ఏంది అవుతుంది, ఏ రోజుకైనా ఒక రోజుకి ఈ భారతదేశం ముస్లిం దేశం అవుతా అని అంటారు. కానీ నిజం చెప్తున్నా, ఏ రోజుకి భారతదేశం ఎప్పుడు ముస్లిం కంట్రీ కాలేదు, కాబోదు. కొన ఊపిరి చివరికి హిందూ ఊపిరి ఉన్నంత వరకు ఈ దేశం ఎప్పుడు ముస్లిం కంట్రీ కాదు. ఆ చివరి యోధుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా పోరాటం చేస్తాడు. ఇది మాత్రం తథ్యం. ఎప్పటికీ దేశం ముస్లిం కంట్రీ కాకపోదు, ఇది మాత్రం సత్యం. రాసిపెట్టు. మీరు సంభాజీ మహారాజుది వెళ్ళి వచ్చిందని చెప్పారు కదా ఇందాక, ఒక స్పీచ్ నేను విన్నాను. మీరు ఏంది సార్, ఎక్కడికి వెళ్ళారు, ఏంది? మేము గోవాలో కార్యక్రమంలో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని కట్టేసినటువంటి గొలుసులు చూసినాం. ఒక 100 గొలుసు, టన్ను ఉండొచ్చు అనుకుంటా, అవన్నీ బరువు దుక్తే, ఒక కింటాల మీద ఉన్నాయి అంత గొలుసులు. ఆ గొలుసులు పట్టుకుంటే మాకు ఇప్పటికీ ఆ ఉద్రేకం అనిపిస్తుంది. అంత చిత్రహింసలు పెట్టారు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఒకవేళ ఆ రోజు కనుక ఛత్రపతి సంభాజీ మహారాజ్ కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కుటుంబం త్యాగం చేయకుంటే, వాళ్ళు కనుక ఒకవేళ మతం మారింటే, ఈరోజు మనందరి నెత్తిమిన టోపులు, మన ఆడలకు బుర్కాలు ఉంటుండే, మనం కూడా సుంతి చేసుకొని ముస్లింలలాగా మారిపోతుంటాం. వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు హిందువులం మనం బతికి బట్టగట్టాం. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక సంభాజీ మహారాజ్. నిజంగా మనం అందరం చాలా చరిత్రలో మన కొన్ని సెక్యులర్ వాదులు, కొన్ని పార్టీలు మన భారతదేశ చరిత్రని కనుమరుగు చేసేసాయి. మీరేమో హిందువుల కోసం ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ ఇంతగానం చేశారంటారు. కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు కేసీఆర్కు ఉన్నంత పబ్లిసిటీ ఛత్రపతి శివాజీ కానీ సంభాజీ మహారాజ్ కానీ లేదు. రాజకీయ నాయకులే. అంటే హిందూ మతం కోసం అయితే ఏం చేయలేదు కేసీఆర్. ఆయన చేసిండొచ్చు, ఆయన కూడా యజ్ఞం చేసిండో. యజ్ఞం చేయడం వేరు, అక్కడ యుద్ధం చేయడం వేరు కదా. ఇప్పుడు వాళ్ళ కార్యశాలలో చాలా మంది నేను పూజలు చేస్తా, నేను బొట్టు పెట్టుకుంటా, నేను సత్యనారాయణ పూజ చేస్తా అంటారు. సత్యనారాయణ పూజ చేయడము, బొట్టు పెట్టుకోవడము, యజ్ఞం చేయడము, యాగం చేయడము హిందుత్వం కాదు కదా. హిందూ ధర్మాన్ని కాపాడడము అదే నిజమైన హిందుత్వం కదా. అందుకే కేసీఆర్ నేను చెప్పాను, హిందుగాళ్ళు బొందుగాలు అన్నందుకే ఆ పార్టీని బొందబెట్టారు. ఇంకేం లేదు. ఇక అంతే అంటారు. హిందుగాళ్ళు బొందుగాలు అన్నాడు, అందుకే ఆ పార్టీని బొందబెట్టారు. హిందువులు అంతా కలిసి బొందబెట్టారు. అదే సత్యం కదా, ఇంకా వేరేదేం లేదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. కానీ ఇప్పుడు హిందూ మతం మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి సార్. దళితులను దగ్గరికి రానియరు,
అసలు దళితులను హిందువులుగా చూడరు, దళితులు హిందువులు గారా, గిరిజనులు హిందువులు గారా, బీసీలు హిందువులు గారా, అసలు మరి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు, మీరు వాళ్ళని ఎందుకు కలుపుకపోతలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న మీ దాకా వచ్చి ఉంటుంది. మీరేం చేశారు మరి దళితుల కోసం? మరి వాళ్ళని హిందువులకి వాళ్ళని గుళ్ళల్లోకి రానియలేదట గతంలో, ఇప్పటికి కూడా వాళ్ళని సరిగ్గా చూడరట. అందుకనే వాళ్ళు చర్చిలలోకి పోవడానికి మూల కారణం వీళ్ళు అసలు మరి హిందువులలో ఉండే పెద్దోళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళని హక్కునే చేర్చుకోలేదు అనేది ఒక నడుస్తున్న చర్చ. మీరేమన్నా చేస్తున్నారా మరి అట్లాంటి? నేను ఒకటి అడుగుతా, వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఫలాని కులం అంటున్నదా? ఎక్కడ లేదు. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలన్నీ సమానత్వమే సనాతన ధర్మం అని బోధిస్తున్నాయి. ఒకవేళ శ్రీరాముడు కులం చూసింటే గుహుడిని గుండెలా కత్తుకుంటాడా? ఒక పడవ నడిపేవాడిని గుండెలకు అత్తుకుంటాడా? అత్తుకోడు కదా. శబరిమాత ఎంగిల్ చేసిన అస్పృశ్యత అంటరానితనం నిర్మూలన కోసం శబరిమాత ఎంగిల్ చేసిన పనులను శ్రీరాముడు తింటుండేనా? అడవిలతో చెట్లతో సహవాసం చేసిండు, ఒక వనజాతుల కోతులతో సహవాసం చేసిండు. ఆ విధంగా మన వేదాల పురాణాల్లో ఎక్కడ లేదు. కానీ మధ్యలో కొంత వెయ్యేళ్ళ వరకు ఏమైందంటే, ఈ 1000 ఏళ్ళ నుంచి మనల్ని మొఘలాయులు, తురుష్కులు, తర్వాత బ్రిటిషర్లు వీళ్ళందరూ పాలించి మనల్ని హిందువులను విడగొట్టడానికి కుట్ర పన్ని మన దాంట్లో మన కొంతమంది, ఇప్పుడు నేను ఆధిపత్యం చేయించాలంటే నేను ఒకరిని దొక్కాలి, నాకు సేవకులు కావాలి, ఎవరిని ఇవ్వాలి, ఎవడెవడు నా అంటే కింద ఉండేటట్లు చూసుకోవాలి. కాబట్టి అట్లాంటి దివానాలు, అప్పుడు ఉన్నటువంటి పట్వార్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినట్టు చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి కొన్ని కులాలను అదగదొక్కివేసి రైట్ వాళ్ళని దొక్కేసి ఏం చేసినట్టే అప్పుడు అదే విధంగా పాయపడిపోయింది. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. దానిలో భాగంగానే మేము సామాజిక సమరస రథయాత్ర చేసినాం. ప్రతిరోజు మేము ఎక్కడైనా పర్యటన వెళ్తే ఒక సామాజిక ఎస్సీ సమాజం చెందిన వారి ఇళ్లలో భోజనం చేస్తాం. మొన్న మేము రుద్రాభిషేకం చేసినాం ఎస్సీ ఇళ్లలో పోయి. తర్వాత స్వయంగా 350 మంది దళిత మహిళలకు స్వయంగా నేనే పాదాలు కడిగిన. ఇప్పుడు 350 మంది దళిత మహిళలకు స్వయంగా పాద పూజ చేసి వారితోనే వారి చేత భోజనం తిన్నా, వారికి పాద నమస్కారం చేసిన. ఇప్పుడు సమానంగా చూస్తున్నారు ఇక. మా గుడిలో ఇప్పటికీ అందరు ప్రవేశం చేస్తారండి, ఎక్కడ లేదు. నేను ఒక మాట అడుగుతా, ఆలయ ప్రవేశం చేస్తలేరు అంటున్నాడు. ఇప్పుడు కాశీ వెళ్తున్నావు, మధుర వెళ్తున్నావు, అయోధ్య వెళ్తున్నావు, రామేశ్వరం వెళ్తున్నావు, తిరుపతి వెళ్తున్నావు, యాదగిరిగుట్ట వెళ్తున్నావు, నువ్వు ఆధార్ కార్డు తీసుకోపోతున్నావు లేకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోపోతున్నావు? ఆధార్ కార్డు. మరి నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నప్పుడు నీకు గుళ్ళకి ప్రవేశం లేదని ఎట్లా అంటావు? ఇప్పుడు గుళ్ళల్లో ఎక్కడ కూడా నేను కూడా ఒక ఏ కులం అని అడగంగా చూడలేదు. లేనప్పుడు ఇక్కడ దేవుళ్ళ దగ్గర ఎక్కడ కులం అనేటి ప్రశ్న. కానీ గ్రామాల్లో ఉంది. గ్రామాల్లో ఎందుకు ఉంది అంటే కొంతమంది యొక్క అధికారం చెలాయించుకోవడానికి, వారి పట్టును నింపుకోవడానికి కొన్ని గ్రామాల్లో ఉంది. కొద్దిమంది చేసిన తప్పు మొత్తం హిందుత్వానికే వచ్చిందంట. సమాజంలో 1% చేసే తప్పుకు కొన్ని పెద్ద వర్గాలు చేసేటువంటి ఒక 1% తప్పుకి 99% హిందూ సమాజం ఇబ్బందులు పడుతుంది. వాళ్ళలో కూడా మార్పు రావాలంటారు. ఆ మార్పు తీసుకురావడం కోసం మీరు ఇప్పుడు అనేక 350 మంది దళిత మహిళల కాళ్ళు కూడా కడిగినట్టు. కాళ్ళు కడిగినాము, వారి ఇంట్లోకి వెళ్తున్నాం, భోజనం చేస్తున్నాం, రుద్రాభిషేకం చేస్తున్నాం. అందరికీ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ తో మేము అందరం వెళ్తాం. మీరు ఒక్కరు చేస్తే సరిపోదు కదా, మిగతా అందరూ చేసే ప్రయత్నం. ఇప్పుడు చర్చిలు వచ్చినాయి, దళితులంతా చాలా మంది ఎక్కువ మంది చర్చిలకు పోయారంటే కారణం మనోళ్ళ హిందువులలో ఉండే ఒక నిర్లక్ష్యం అనొచ్చా? 100% అనొచ్చు. నేను కాదన్నాను, ఎందుకంటే మనమే మీరు నేను 100% అంగీకరిస్తాను. తప్పును అంగీకరిస్తాను. మనం దూరం పెట్టడం వల్లనే మనలో ఉన్నటువంటి కొంతమంది, మన హిందూ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని దూరం పెట్టడం వల్ల ఇప్పుడు ఇంత పరిస్థితి ఎదుర్కొంటున్నాం. వాళ్ళ దాంట్లో లేదని అనం. వాళ్ళ దాంట్లో కూడా క్రిస్టియన్లకు పోయిన తర్వాత మాలలకు ఒక చర్చు, మాదిగలకు ఒక చర్చు, రెడ్డిలకు ఒక చర్చు, అట్లా అందుట్లో లేదండి. రెడ్డి చర్చిలు ఉన్నాయి, కమ్మ చర్చిలు ఉన్నాయి, కాపు చర్చిలు ఉన్నాయి, మాల చర్చిలు ఉన్నాయి, మాదిగ చర్చిలు ఉన్నాయి. నువ్వు చర్చిల్లో కూడా 16 రకాల చర్చిలు ఉన్నాయి. మీరు ఆంధ్ర వెళ్ళి చూడండి, ఇక్కడ కొన్ని ప్రాంతాలు చూడండి, అందుట్లో నిమ్న వర్గాలను అనగదొక్కుతున్నారు. చర్చిలలో కూడా అది 100%. వీళ్ళు ఇక్కడ బాగాలేదని అక్కడ పోతే అక్కడ కూడా అదే ఉందంటారు. అది పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్లు అది కథం. ఇప్పుడు హిందువులలో కొందరిని క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు, ఏమనంటే మీ పిల్లని మాకు ఇస్తారా, మా పిల్లని మీరు చేసుకుంటారా అని హిందువులలో కొన్ని కమ్యూనిటీలను అడుగుతున్నాయి. మరి ఇదే క్రిస్టియన్స్ చర్చికి పోయిన వాళ్ళందరూ మరి ఎవరిని అంటే వాళ్ళకి అంటే అట్లా చేసుకుంటారా అంటున్నా. మీరు ఒక్కరిని చూపెట్టండి, సాక్ష్యం చూపెట్టండి, నేను చెప్తా. రెడ్డి క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటాడు, మాదిగ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోడు. నిజమంటారా? పెద్ద మాట స్టేట్మెంట్ అది. మీరు చర్చి ఎవరన్నా దీన్ని అబద్ధమని నిరూపించమని నేను చెప్తా. అంటే ఒక దగ్గర అట్లా జరుగుంటుంది కానీ అంత 100% నువ్వు ఆంధ్రాలో వెళ్ళండి, మీరు ఆంధ్రాలో వెళ్ళి చూడండి, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో చూడండి,
రెడ్డి క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటాడు, మాదిగ క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటాడు. ఏదో రెడ్డి క్రిస్టియన్ అమ్మాయి రెడ్డి క్రిస్టియన్ అబ్బాయి మాదిగ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. నిజమంటారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా 100%. మరి ఇక వాళ్ళు ఏమీ చేయనప్పుడు మరి హిందువుల మీద ఎందుకు విషయం ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒకటే, హిందుత్వాన్ని దెబ్బతీయడం, హిందువులను దెబ్బతీయడం, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పిస్తే వేరేది ఏమీ లేదు వాళ్ళ దగ్గర కాన్సెప్ట్. అందుకే ఏదో ఒక రకంగా ఈ హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడం అనే ఒక కార్యక్రమం తప్పిస్తే వేరేది ఏం లేదు. రైట్ స్వామి, మీ భవిష్యత్తు లక్ష్యం ఏంది? ఆధ్యాత్మికం అంతే తప్పి వేరేం లేదు. అదే నడుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ అంటే బాగా నాకు చాలా ఇష్టం. వారంటే ఇంకో నిజం చెప్పాలంటే అట్లాంటి మహానుభావుడు తెలంగాణలో కూడా రావాలి. తెలంగాణలో కూడా అట్లాంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక ముఖ్యమంత్రి వస్తే ఈ దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంలో అట్లాంటి మహాత్ముడు వస్తే ఎట్లా చేయాలన్నా బుల్డోజర్ బాబా లాంటి వ్యక్తి ఇక్కడ కావాలి. అప్పుడే ఈ తెలంగాణ రాజ్యం సిట్రేట్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా హిందూ రాజ్యం ఏర్పడబోతుంది. అది మాత్రం పక్క. అవును. మరి శంకర్ స్వామీజీ మరి యోగి ఆదిత్యనాథ్ లాగా ఎందుకు చేయకూడదు? మాకంతా వారంతా మేము పెద్దలం కాము, కానీ మా వంతు ప్రయత్నం మేము సమాజోద్ధరణ. నిజంగానే మీరు అన్నట్టు ఈ లగ్గాలు చేసుకున్న వాళ్ళు, భార్యా పిల్లలు ఉన్నోడికి ఎంతో కొంత స్వార్థం ఉండేటట్టు ఉంది. అదే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అనుకో, అసలు ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు, బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, బ్రాండెడ్ ఫామ్ హౌజులు, ఎకరాల ఫామ్ హౌజులు, సపరేట్ విమానాలు, అసలు ఏం అవసరం లేదు కదా. ఎవ్వరికి అవసరం లేదండి. ఇప్పుడు నరేంద్ర మోదీకి అవసరమా? యోగి ఆదిత్యనాథ్కి అవసరమా? చాలా మంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు. ఓటు చోరీ అంటున్నాడు. ఆయనకు నరేంద్ర మోదీకి ఓటు చోరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవును, మీరు ఓటు చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటుండ్రు కదా. భారతదేశంలో మొట్టమొదటి ఓటు చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. చెప్పాలంటే ఏంది ఇట్లా మాట్లాడతారు? 15 ప్రావిన్స్లో అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో 15 ఓట్లు వేస్తే ఆ 15 ఓట్లో 12 సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినాయి. గాంధీ మహాత్ముడు చెప్పడం వలన, అది ఏదో జరిగిన వలన ఆ 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇస్తే, ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వు ఆగండి అని నేనే ప్రధానమవుతానని అలిగితే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 12 ఓట్లను చోరీ చేసి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యిండు. అంతే తప్పిస్తే మొదటి ఓటు చోరీ చేసింది నెహ్రూ, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నరేంద్ర మోదీకి ఓటు చోరీ చేయాల్సిన పని లేదు. అట్లా అనుకుంటే తెలంగాణలో కూడా బీజేపీని వస్తుండే, కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుండే. అట్లా అనుకుంటే అయోధ్య ఎన్నికల్లో కూడా అంత ఇజ్జత్కర్ సవాల్ ఉన్నటువంటి అయోధ్య పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తుండే. కానీ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఓటు చోరీ ఎవరు చేసినంటే, నిజంగా ఓటు చోరీ చేసింది రేవంత్ రెడ్డి. ఓటు చోరీ ఎట్లా చేసిండని కూడా చెప్తాను నేను. ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి తెలంగాణ ప్రజల ఓటు చోరీ చేసి కొందరికి చేసిరు కదా, అందరికి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాను. అదా మళ్ళీ అలాగే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తున్నాడు. అక్కడ ఓటు చోరీ చేసి తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అక్కడ చోటు చేసి ఇప్పటివరకు 7.5 అవుతుంది. ఎవరికైనా తులం బంగారం ఇచ్చినట్లుందా? మీరు ఒక్కరికి కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి మహిళకు 2,500. ఇప్పటివరకు వచ్చిన తెలంగాణ ప్రజలు ఓటే చోరీ అయితే కానీ మీ పథకాల 6 గ్యారంటీ అనేది మాత్రం అసలు కాలేదు. కాబట్టి నిజంగా తెలంగాణ ప్రజల ఓటు చోరీ జరిగింది, ప్రజలకు ఎటువంటి లాభం జరగదు. నిజంగా ఒక దుర్మార్గంగా తెలంగాణ ప్రజల ఓటు చోరీ చేసి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఇది మాత్రం పక్క. నిజంగా ఓటు చోరీ చేసింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే. అంతే అంటారా? చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మా ప్రాంతంలో రోడ్లు లేవండి. నిజమా? ఇప్పుడు మేము ఒక 150 కిలోమీటర్ల జర్నీకి 6 గంటలు ఎక్కడైనా రస్తా ఉంటుందా? ఇక్కడ ఉండదు. తాండూరు నుండి వికారాబాద్ రావాలంటే 3 గంటలు పడుతుంది, ఒక గుంతలమయం. మొన్న మా తాండూరు బ్రిడ్జు కట్టిన ఏడాదికి పెద్ద బొక్క పడ్డది. మా ప్రాంతానికి 5 కిలోమీటర్లు రస్తా అవ్వాలంటే అర్ధ గంట పడుతుంది. ఎట్లా ప్రయాణం చేస్తారు? గర్భవతులు ఏం ప్రయాణం చేస్తారు? 7.5 అవుతుంది. ఒక రోడ్డు వేలేనటువంటి వ్యక్తులు ఓటు చోరు గురించి మాట్లాడుతారు. ఎంత దరిద్రం అంటే ఇది. కాబట్టి ఓటు చోరీ జరిగింది దేశంలో కాదు, ఇక్కడనే జరిగింది. మంచి పాలన జరుగుతలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రూలింగ్ అయితే బాగాలేదు. ఈ సీఎం మీరు స్వామీజీ కదా, ఉంటాడా ఇంకా 3 ఏళ్ళు? మరి మధ్యలోనే పోతుందా? వాళ్ళ కుమ్ములాటలు చూస్తుంటే అక్కడ డికే శివకుమార్,
సిద్ధరామయ్య అయితే ఏ విధంగా కొట్లాడుతున్నారో ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది. నాకు తెలిసి ఉంటాడో ఉడతాడో తెలుస్తలేదు, అది మాత్రం పక్క. రైట్ సార్, ఏమైనా చెప్తారా రేవంత్ రెడ్డి గారికి కానీ? ప్రభుత్వం వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఒక అయ్యా మేము వాళ్ళ రిక్వెస్ట్ చేసేది అంటే మా ప్రాంతంలో రోడ్లు బాగలేరు, మీరు అన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ అందరికీ చేయండి. ఇప్పుడు అన్నారు కదా ఏదో తులం బంగారం అది ఇవ్వండి, మహిళలకు 2,500 ఇస్తామన్నారు అది ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి అవన్నీ ఏం లేవు, అది ఒకటి ఇస్తే చాలు. తెలంగాణ ప్రజల ఓట్ చోరీ జరిగిందని మాత్రం నిజం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదండి శంకర్ స్వామీజీతోని సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై.